సో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ డెలివరీ పార్ట్నర్స్ కానీ స్ట్రైక్ చేస్తున్నారు ఈ 31st నైట్ న్యూ ఇయర్కి. సో దాని వెనకాల మనం కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ కృష్ణ గారు. హలో సార్. సో స్ట్రైక్ అనేది చేస్తున్నారు కదా మన డెలివరీ పార్ట్నర్స్ అందరూ. సో వాటి వెనకాల కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలనుకుని చెప్పగలం. సో ఇక్కడ ఈ స్ట్రైక్ గురించి తెలుసుకోవడానికన్నా ముందుగా ఇక్కడ గిగ్ వర్కర్స్ అని చెప్పి అంటున్నారు, లేకపోతే డెలివరీ పార్ట్నర్స్ అంటున్నారు. ఇక్కడే మనం ఒక లాజిక్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే వీళ్ళని డెలివరీ పార్ట్నర్స్గా చూస్తున్నారు, ఎంప్లాయీస్గా చూడట్లేదు. వాళ్ళకి అక్కడే ప్రాబ్లం వస్తుంది. డెలివరీ పార్ట్నర్స్ అంటే వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన భద్రతకు సంబంధించిన ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి అప్లై కావు. అండ్ వాళ్ళ జీతభత్యాలు కూడా ఈ కంపెనీల ఆధిపత్యాలు ఏవైతే ఈ కామర్స్ ఉంటాయో, లైక్ మీరు ఊబర్ తీసుకోండి, ఓలాలు తీసుకోండి, లేకపోతే ఫుడ్ కామర్స్ తీసుకున్నా కూడా, ఫుడ్ ఈ కామర్స్ లైక్ బ్లింకిట్ తీసుకున్నా, లేకపోతే స్విగ్గీ జొమాటో ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఈ గిగ్ వర్కర్స్ ని పెట్టుకొని వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లా చూపిస్తున్నారు. వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ కాదనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్డర్స్ రావాలన్నా, ఆర్డర్స్ డెలివరీ చేయాలన్నా కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఏవైతే కంపెనీల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి వస్తే, ఒక 4 కిలోమీటర్లు వెళ్ళి వస్తే ఒక 10 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఒక్కొక్కసారి దక్కుతుంది. సో దీని గురించే వాళ్ళు వాళ్ళ వాయిస్ని రేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా వాళ్ళు ముఖ్యంగా ఈ డిసెంబర్ 31 తారీఖుని వాళ్ళు ఈ సమ్మెకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ దీనికి గల కారణాలు ఏంటంటే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఎంప్లాయీస్గా గుర్తించాలి, వాళ్ళకి నెలవారీ వేతనం కనీసం ఇంతని ఇవ్వాలి. ఒకవేళ డెలివరీ మీదనే వాళ్ళ ఆదాయం ఆధారపడి ఉంటే కనీసం ఒక్కొక్క డెలివరీకి 35 రూపాయలన్నా మినిమం ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భద్రతకి సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలని కూడా అడుగుతున్నారు. ఇవి కాకుండా ముఖ్యంగా ఎంతో కఠినమైన, ఎంతో హేయమైన ఒక ప్రాసెస్ ఉంది. అదే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనేది. సో ఈ 10 నిమిషాల్లో డెలివరీ అనేది వెంటనే కట్ చేయాలి, అది తీసేయాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈ 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే వాళ్ళ స్టార్ రేటింగ్ తగ్గిపోతుంది, వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ తగ్గిపోతాయి. అండ్ అంతేకాకుండా వాళ్ళకి నెక్స్ట్ ఆర్డర్ వాళ్ళకి ఇవ్వరు. అంటే ఎవరైతే త్వరగా వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేస్తారో వాళ్ళకే ఇంకా ఆర్డర్స్ వస్తాయి. ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళకి తక్కువ ఆర్డర్స్ వస్తాయి. దీనివల్ల వాళ్ళ వేతనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తెలియకుండానే వాళ్ళు ఒక రేస్లో దించుతుంది ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ. సో ఈ 10 minutes డెలివరీ అనేది కూడా తీసేయాలి. ఇది చాలా చాలా కఠినమైన ఒక చర్య కాబట్టి దీన్ని వెంటనే తీసేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇలాంటి కొన్ని డిమాండ్లతో వాళ్ళు ముందుకు వచ్చారు. దానికోసం ఇవాళ సమ్మెకు దిగుతున్నారు. సో న్యూ ఇయర్ అంటే చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటారు. సో చాలా మంది ఫుడ్ ఆర్డర్స్ చేస్తుంటారు. సో ఈ టైంలో, ఈ న్యూ ఇయర్ టైంలో ఈ స్ట్రైక్ చేయడం కరెక్ట్ అంటారా? న్యూ ఇయర్ టైంలో స్ట్రైక్ అంటే ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు, దేశంలో కూడా చాలా మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు, అంటే ఈ డెలివరీ పార్ట్నర్స్, ఈ సోదరులందరూ కూడా. సో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి దీని గురించి అడుగుతున్నారు, కానీ అందరూ అయ్యో పాప అన్నారే తప్పనే ఎవరు దీని గురించి స్పందించలేదు. ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. సో వాళ్ళ మీద ఫోకస్ రావడం కోసం వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయమే ఇది, ఈ డిసెంబర్ 31. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న నెంబర్ చెప్తాను. దేశవ్యాప్తంగా 93 మిలియన్ల బిర్యానీలు ఒక 2025 సంవత్సరంలోనే ఒక స్విగ్గీలోనే అమ్ముడుపోయాయి. అంటే ప్రతి 3 సెకండ్లకి ఒక బిర్యానీ అమ్ముడుపోయింది దేశంలో. ప్రతి 3 సెకండ్లకు ఒక బిర్యానీ అమ్ముడుపోతుంది అంటే అర్థం చేసుకోండి ఎంతలా పబ్లిక్ ఈ స్విగ్గీ జొమాటోల మీద ఆధారపడుతున్నారు అనేది. సో ఇంతలాంటి ఒక నెంబర్స్ ఉన్న ఇలాంటి ఒక క్రమంలో డిసెంబర్ 31 అంటే అందరికీ తెలిసిందే, అందరు పార్టీ మోడ్లో ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కావాల్సిన బఠానీ ప్యాకెట్ దగ్గర నుంచి బిర్యానీ దాకా ఏవైనా కూడా లాస్ట్ మినిట్లో ఇందులోనే ఆర్డర్ చేస్తారు వాళ్ళు. సో ఈ టైంలో వాళ్ళు కనుక ఈ ఒక జామ్ సృష్టిస్తే, ఒక స్ట్రైక్ సృష్టిస్తే తప్పకుండా అది పబ్లిక్ కళ్ళల్లో పడుతుంది. పబ్లిక్ ఆటోమేటిక్గా ఇప్పుడు రోడ్ల మీదకి వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తప్పకుండా ఇది గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క రాత్రే జరిగే బిజినెస్ 1000 కోట్లలో ఉంటుంది. ఈ 1000 కోట్లలో బిజినెస్ ఆగిపోతే ఎలా? రెస్టారెంట్లో వండిన ఫుడ్ అని అలానే ఉండిపోతే ఆ ఫుడ్ కోసం ఒకవేళ రావాలన్నా కూడా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏదైతే అనుకున్న బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ తక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళడం ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిర్యానీ ఆర్డర్ పెడితే, ఒక 400 రూపాయలు పెడితే అందులో 18% ఏదో ఒకటి జిఎస్టీ వెళ్తుంది గవర్నమెంట్కి. అది రెస్టారెంట్ రూపంలో వెళ్తుంది, ఈ మధ్యలో ఉన్న కంపెనీ రూపంలో వెళ్తుంది, బ్లింకిట్, జొమాటో, వీటన్నిటి నుంచి ఈ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళడం అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉంటారో అలాంటి టైంలో ఇలాంటి ఇబ్బంది వస్తే తప్పకుండా గవర్నమెంట్ దాని మీద ఫోకస్ పెడుతుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ నిర్ణయానికి ముందుకు వచ్చారు. సో డెలివరీ పార్ట్నర్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని క్వశ్చన్. గవర్నమెంట్ అంటే ఒకటి, రాజస్థాన్ లో దీని గురించి ఆల్రెడీ ఒక బిల్ పాస్ అయింది. కాకపోతే రాజస్థాన్ లో అసెంబ్లీలో దీని గురించి ఒక బిల్ పాస్ అయింది. సో ఈ గిగ్ వర్కర్స్ భద్రతా విషయమై
అక్కడ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో. ఏమనంటే తప్పకుండా ప్రతి ఆర్డర్ మీద 1 to 2% సెస్ తీసి అది వాళ్ళ భద్రత కోసం ఉపయోగించాలి. వాళ్ళ ఆహార భద్రత కానివ్వండి, లేకపోతే వాళ్ళ సేఫ్టీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, చదువులు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఇవన్నీ అందులో కవర్ అవ్వాలని ఉంది. సో అలాంటిది ఇండివిజువల్గా ప్రతి ఒక్క స్టేట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్టేట్ వీటితో సంబంధాలు ఉన్నాయి అండ్ వాళ్ళు సపరేట్గా ఒక ఛార్జ్ కూడా తీసుకుంటున్నారు, సపరేట్గా ఒక లైక్ ట్యాక్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇది ఇండిపెండెంట్గా రాష్ట్రాల వారీగా ఇది ఎవరికి వాళ్ళు నిర్మించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడుకోవాలి. ఒక గిగ్ వర్కర్, ఒక డెలివరీ పార్ట్నర్ 10 నిమిషాలు మన ముందుకు వస్తున్నాయంటే దాని వెనుక ఎంత కష్టం ఉందనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. 10 నిమిషాలు ఇంటికి చేరుకోవడం కోసం అతను చాలా ర్యాష్ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది, తద్వారా సిగ్నల్ జంపింగ్ చేయాల్సి వస్తుంది. తెలుసో తెలియక అతను పడుతున్నాడు, అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను మొన్న డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక గిగ్ వర్కర్ సడన్గా కట్టించి వెళ్ళిపోయాడు. సరే నేను కార్లో ఉన్నాను, నాకేం కాదు, అతను పడిపోతే నేను ఒకవేళ 2 వీలర్లో ఉంటే నాకేమన్నా అయితే దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలి? ఆకలి కోసం, ఒక పొట్టకూట కోసం చేస్తున్న ఒక గిగ్ వర్కర్ని పట్టుకోవాలా, లేకపోతే డబ్బు దాహంతో చేస్తున్న ఈ బడా బావుల్ని పట్టుకోవాలా, ఎవరిని పట్టుకోవాలి? సో దాని గురించి ఆలోచించి ఇది తప్పకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి పబ్లిక్ కూడా మాట్లాడాలి. ఒకరోజు పబ్లిక్ అంతా కూడా దీని గురించి కుదిరితే జనవరి 1, డిసెంబర్ 31 1-2 రోజులు తప్పకుండా బైకౌట్ చేయండి. మీరేమి అంత సరిగ్గా బిజినెస్ కూడా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లింకిట్లో ఒకసారి నేను ఫుడ్ ఆర్డర్ పెడితే చాలా స్టేల్ ఫుడ్ వచ్చింది. దాని గురించి నేను కంప్లైంట్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో 4-5 ఫైన్లు, మా అంటే 5,000-10,000 ఫైన్లు ఇస్తున్నారు. అది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. విపరీతంగా ధన దోపిడీ జరుగుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది. దీని మీద తప్పకుండా అందరూ వాయిస్ రేస్ చేయాలి. ఇది మనందరి బాధ్యత. మనకు తెలుసో తెలియక మన స్నేహితులు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు గిగ్ వర్కర్స్ ఉంటూనే ఉంటారు. వాళ్ళ సేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్. సో డెలివరీ పార్ట్నర్స్ గురించి ప్రాబ్లమ్స్ చాలా విన్నాం మనం. సో చాలా మందికి తెలియనివి కూడా హిడెన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి ఉండి ఉండొచ్చు ఒకసారి చెప్పండి. హిడెన్ ప్రాబ్లమ్స్ అంటే ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీ పార్ట్నర్ ఒక్కొక్కసారి ఒక ఆర్డర్ని లేట్గా తీసుకెళ్తే అందరు కాదు, కొంతమంది కస్టమర్లు అరుస్తారు, ఎందుకంత లేట్ అయింది, నేను నీకు తక్కువ రేటింగ్ ఇస్తాను అంటాడు. అతను వెళ్ళేటప్పుడు ప్లీజ్ సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి సార్ అంటాడు. ఎందుకంటే దాని వెనక అతనికి ఏదో ఒక బ్యాడ్జ్ వస్తుందని కాదు, 5 స్టార్ రేటింగ్ వస్తే ఇంకొక 2 ఆర్డర్లు వస్తాయి. సో మనం ₹1 ఇవ్వకపోయినా ఒక టిప్గా అట్లీస్ట్ 5 స్టార్ రేటింగ్ ఇస్తే అతనికి ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మంది 3 స్టార్ రేటింగ్ 2 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఒప్పుకుంటాను, కొంతమంది గిగ్ వర్కర్స్ 1-2% కొంచెం ఆరోగెంట్ గా ఉంటారు, లేకపోతే వాళ్ళ మూడ్ బాగాలేక కొంచెం అరుస్తారు, లేకపోతే కొంచెం సీరియస్ గా ఉంటారు. ఇది సహజం. కానీ ఇక్కడ పెద్ద మనసుని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మన మీద కూడా ఆధారం ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి అతను ఫుడ్ తీసుకొస్తున్నాడు. ఒకవేళ దారి మధ్యలో అతనికి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అది. ఆ ఫుడ్ పట్టుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాడు. సులభ్ కాంప్లెక్స్లోకి వెళ్తే చాలా గలీజ్గా ఉంటుంది. కొన్ని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అదే రెస్టారెంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకుంటే అంటే యూజ్ చేసుకొని ఇవ్వరు. వాటర్ ఇవ్వంటే వాటర్ ఇవ్వరు. ఎక్కడో అరకొర అక్కడెక్కడ వాళ్ళ కోసం ఒక రెస్టింగ్ ప్లేస్ అని ఏదో పెడతారు. అది ఎక్కడో చోట 1-2 కనబడుతుంది మనకి. మిగతా అన్ని చోట్ల వీళ్ళు రెస్టారెంట్ బయట ఎండనక వాననక పడాల్సింది. అక్కడ వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక గ్లాస్ వాటర్ ఇస్తారంటే వాళ్ళు కూడా ఇవ్వరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి వీళ్ళు ఆర్డర్ తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వల్ల బండిని బయటనే ఆపుతారు. బండి బయట ఆపితే అక్కడి నుంచి ఒక 300 మీటర్లు 400 మీటర్లు వీళ్ళు నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడో హై రైజ్ అపార్ట్మెంట్స్లో 20 ఫ్లోర్లోనో 30 ఫ్లోర్లోనో ఉంటే వీళ్ళు నార్మల్ లిఫ్ట్ ఎక్కడానికి కుదరదు. అది ఓన్లీ ఎలైట్ పబ్లిక్కి వాళ్ళ కోసం సపరేట్గా పెడతారు. సర్వీస్ లిఫ్ట్స్ అని కొన్ని ఉంటాయి, అందులోనే వీళ్ళు వెళ్ళాలి అంటారు. అది వచ్చేసరికి టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత వాళ్ళకి స్టార్ రేటింగ్స్ తక్కువ పడతాయి. మానవతా దృక్పథంతో కొంచెం ఆలోచిస్తే వీళ్ళు పడుతున్న బాధ ఏంటనేది లోతుగా విశ్లేషిస్తే మనకే అర్థం అవుతుంది. ఫుడ్ మనకే కదా తీసుకొచ్చేది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, గేటెడ్ కమ్యూనిటీలో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, నేను ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీలో మెంబర్ అయితే నేనే గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను, లేకపోతే నాకు సంబంధించిన మనిషిని పంపిస్తాను. లేకపోతే అక్కడ ఒక మనిషిని అపాయింట్ చేసి పెట్టుకోవాలి. ఎవరైతే డబ్బులు బాగున్నాయి అనుకుంటే ఓకే, నో ఇష్యూ, అతను తీసుకొచ్చి మీకు ఏవైతే డెలివరీ ఉంటుందో అతను తీసుకొచ్చి ఇవ్వాలి. అంతేగాని డెలివరీ పార్ట్నర్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఒక 4-5 ఫ్లోర్లు ఉన్నప్పుడు ఒక 2 ఫ్లోర్లు మనం కూడా దిగాలి కిందకి. అంతేగాని డోర్ డెలివరీ ఉంది కదా, నువ్వు పైదాకా రావాల్సిందే అంటే అతను ఎంత దూరం నుంచి వస్తున్నాడనే విషయం కూడా అర్థం చేసుకోవాలి మనం. ముఖ్యంగా మీరు ఒకసారి ఈ జెప్టో లేకపోతే బ్లింకిట్ ఈ కామర్స్ తీసుకుంటే 10 minutesలో ఫుడ్ తీసుకురావాలంటే ఆర్డర్ ఒకవేళ నాకు ఇక్కడ వచ్చింది అనుకోండి, లోపల ఎక్కడో ఉంటుంది వాళ్ళ
వేర్ హౌస్. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాలి, ఇన్ని మినిట్లో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని బ్యాగ్లో వేసుకోవాలని వాళ్ళకి అక్కడే టార్గెట్ ఉంటుంది. దాన్ని పట్టుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ డోర్ డెలివరీ దాకా ఇవ్వాలి. అక్కడికి వెళ్ళాక 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంటే లిఫ్ట్ ఉంటుంది అంటే ఉండదు, మెట్లెక్కుతూ పైదాకా పరిగెత్తుకుంటూ రావాలి. మీరు ఒక్కసారైనా చూడండి, ప్రతి ఒక్కరు చెమటలు కక్కుతూ మోసపోస్తూ వస్తారు మన దగ్గరికి, ఎవరు కూడా స్మూత్గా రారు. సో ఇక్కడ కొంచెం మనం మానవతా దృక్పథంతో వాళ్ళని అర్థం చేసుకోవాలి. క్లోజింగ్ చేసేయమంటారా? థ్యాంక్ యూ సో మచ్ పవన్ కృష్ణ గారు, మీ యొక్క అనాలిసిస్ చక్కగా వివరించారు. సో విన్నారు కదా, సో వీటి వెనకాల ఒక బలమైన కారణం ఉంది వాళ్ళు స్ట్రైక్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.